నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. డబుల్ ఇంజన్ సర్కార్తో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచాం, ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తీసుకొచ్చాం, అంచెలంచెలుగా ప్రతి హామీని అమలు చేస్తాం, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ముందుకెళ్తున్నాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఏపీ బీజేపీ మాజీ సారథి, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జగన్ హయాంలో చంద్రబాబు పైన అంతెత్తున ఎగిరిన సోము వీర్రాజు స్వరం మోగబోయింది. కూటమి ఏర్పాటుకు ముందు పొత్తులపై అనేక వ్యాఖ్యలు చేసేవారు. టీడీపీతో కలవటం ఇష్టం లేదని ఆయన చెప్పేవారు. కానీ హైకమాండ్ కమాండ్ కంట్రోల్ బట్టి అమిత్ షా, జేపీ నడ్డా మాటల్ని జవదాటలేకపోయారు. తనకు ఏదో ఒక టికెట్ దక్కుతుందని భావించారు. కానీ అంతా భ్రాంతియేనా, జీవితాన వెలిగింతేనా, ఆశ నిరాశైనా అన్నట్టుగా టికెట్ దక్కలేదు. కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అంటారు. అలాగే ఏపీ బీజేపీ మాజీ బాస్కు కూడా టికెట్ దక్కలేదు. ఢిల్లీ స్థాయిలో ఎంత చక్రం తిప్పుదామన్నా చెవిలో కమలం పువ్వు పెట్టేసి పంపారు. పైగా ప్రధాని మోదీకి సోము వీర్రాజు అంటే ఎవరో తెలియదని చెప్పటం మరింత బాధాకరం. రాజకీయాల్లో అవమానాలు కలిగినా దులిపేసుకుని వెళ్ళిపోవాలి. బాధపడుతూ కూర్చుంటే కర్చీఫ్లు తడిచిపోవటం మినహా చివరకు మిగిలేదే ఉండదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది సామెత. సోము వీర్రాజు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వంలో ఆయన తన వైఖరి మార్చుకున్నట్లుగానే కనిపించింది. పరిపాలనపై అవగాహన లేని వ్యక్తి గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించారని సోము వీర్రాజు జగన్ పైన విమర్శలు చేశారు. వైసీపీకి గ్రామీణాభివృద్ధి పైన అవగాహన లేదని అన్నారు. అందుకే గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసిందని సోము వీర్రాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు పరిస్థితి ఆటలో అట్టుపండ్లా తయారైంది. సోము వీర్రాజు 2020 జూలై 27 నుండి 2023 జూలై 4 వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. జూలై 8న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మాజీ అధ్యక్షుడికే సీటు గల్లంతైంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్వెళ్లూరిన ఆయనకు నిరాశ తప్పలేదు. బీజేపీలో ఉన్న గ్రూపు గొడవల వల్లనే సోముకు నిరాశ తప్పలేదని చెప్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఎలాగైనా సొంతంగా ఎదగాలని భావించిన బీజేపీ రకరకాల ప్రయోగాలు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను కాపులకు కేటాయించడం ద్వారా ఆ వర్గానికి చేరువయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. తొలుత కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించారు. ఆయన తర్వాత సోము వీర్రాజును అధ్యక్షుడు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీకి కమ్మ సామాజిక వర్గం, వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం అండదండలు ఉండడంతో బీజేపీ కాపులను దగ్గర చేసుకోవాలని భావించింది. కొన్నేళ్లుగా ఆ ప్రయత్నాలు చేసింది. 2019 తర్వాత ఏపీలో భారీగా చేరికలు ఉంటాయని భావించారు. కానీ అసలేం జరగలేదు. 2014 ముందు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదక్కపోవడానికి టీడీపీయే కారణమని బీజేపీలో ఒక వర్గం బలంగా విశ్వసించింది. టీడీపీ కోసమే బీజేపీని ఎదగనివ్వకుండా చేశారని ఆ వర్గం విస్తృతంగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, టీడీపీలు 2018లో విడిపోయాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 0.85% ఓట్లు మాత్రమే బీజేపీ పరిమితమైపోయింది. టీడీపీని వీడిన తర్వాత కూడా 5.5 ఏళ్లలో ఆ పార్టీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఎదగలేదు. సోము వీర్రాజు స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుపాటి పురంధరేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్ కుమార్తెగా 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీలో చేరారు.
తన వంతు వచ్చే వరకు చాలా ఓపిగ్గా వ్యవహరించారు. గత ఏడాది ఏపీ బీజేపీలో 3 వర్గాలు ఉండేవి. 2019 తర్వాత రకరకాల కారణాలతో టీడీపీని వీడి బీజేపీలో చేరిన వారు ఒక వర్గం, మరో వర్గం వైసీపీ పైన సానుకూలంగా వ్యవహరించేవారు ఉన్నారు. మరో వర్గం అయితే ఆర్ఎస్ఎస్ హిందుత్వ సిద్ధాంతాలతో మొదటి నుంచి బీజేపీతో కొనసాగుతున్న నాయకులు. సోమ్ వీర్రాజు రెండో వర్గానికి చెందిన వారేనే అపవాదు ఉంది. బీజేపీలో ఉంటూనే ఆయన జగన్ వైపు మాట్లాడేవారు. ఆయనకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ పాలన పైన అంతగా నిరసన చేపట్టింది లేదు. బీజేపీ ఎదక్కపోవడానికి ఆయన కూడా ఒక కారణంగా చెబుతారు. సోమ్ వీర్రాజుకు ఎక్కడో ఒక చోట టికెట్ దొరుకుతుందని ఆశించారు. అయితే ఆయన ఆశలపైన పురంధరేశ్వరి నీళ్లు చెల్లారని అంటారు. తనకు నర్సాపురం ఎంపీ టికెట్ దక్కకుండా పోవడానికి సోమ్ వీర్రాజు కారణమని రఘురామకృష్ణరాజు సైతం ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోముకు అసెంబ్లీ టికెట్ దక్కకుండా ప్రత్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఫలితంగా ఆయనకు టికెట్ రాలేదని చెప్తారు. సోమ్ వీర్రాజుతో పాటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఈసారి టికెట్ దక్కలేదు. విశాఖ నుంచి పోటీ చేయాలని భావించిన ఆయన ఆశలు నెరవేరలేదు. బీజేపీ పోటీ చేసే 10 స్థానాల్లో 3 కమ్మాభ్యర్థులకు చోటు దక్కింది. ఎచ్చర్లో ఈశ్వర్రావు, విజయవాడ పశ్చిమంలో సుజనా చౌదరి, కైకూరులో కామినేనికి టికెట్లు దక్కాయి. ఇక రిజర్వ్ స్థానాలు మినహాయిస్తే విశాఖలో టీడీపీ అనుకూల వైఖరి ప్రదర్శించే విష్ణుకుమార్ రాజుకు, జమ్మలమడుగులో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి అవకాశం దక్కింది. ఆదోని, అనపర్తి, ధర్మవరాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. అనపర్తిలో పోటీ చేయాలని సోమ్ వీర్రాజు భావించారు, కానీ అది దక్కలేదు. బీజేపీకి ఇచ్చిన 10 సీట్లలో ఒక్కటి కూడా కాపులకు కేటాయించలేదు. దీంతో సోమ్ వీర్రాజు అలక వహించారు. ముభావకంగా ఉండిపోయారనే వార్తలు కూడా హల్చల్ చేశాయి. సీట్లు సర్దుబాటు పొత్తుల్లో భాగంగా అందరికీ న్యాయం చేయలేకపోయినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పేవారు. జగన్కు అనుకూలంగా వ్యవహరించిన సోము వీర్రాజు తన పొలిటికల్ కెరియర్ను తానే తాత్కాలికంగా విరామం ప్రకటించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని సోమ్ వీర్రాజుకి నామినేటెడ్ పదవులే బెటర్ అని ఆయన ప్రత్యర్థులు చెప్తున్నారు. ఎలాగో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబును కాకాపడితే ఏదైనా నామినేటెడ్ పదవి లభించవచ్చు అంటున్నారు. ఆయనకు గతంలో శాసనమండలి పదవి ఇచ్చింది కూడా చంద్రబాబే. ఈసారి కూటమి సర్కారులో సోముకు ఏదైనా పదవి రావాలంటే చంద్రబాబు తలుచుకుంటేనే జరుగుతుంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోతూ. మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, ఈ వీడియోస్ ని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.